ఈ సినిమాల పాటలు, చిరంజీవి గారి డాన్సులు. తనపై వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా దూరమని స్పష్టం చేశారు. ఛానళ్లు, సోషల్ మీడియా పేజీలు ఇష్టం వచ్చినట్లుగా థంబ్నెయిల్స్ పెట్టి తన వ్యక్తిగత జీవితాన్ని చర్చకు లాగుతున్నాయని మండిపడ్డారు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ పేరు జత చేసి అనవసర ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. మహిళగా తన వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రోలింగ్ వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇకపై అనవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. There was some 55-year-old guy who walked into the press conference and started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, first, not joining politics. Second, I did not shout at press. Thirdly, all of you, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను. నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయడం మీకు ఎంత మంచిగా ఉంటుంది. దాట్స్ పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన టిక్ ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందా కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడలేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. అన్ని పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణానికి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది? ఇది చాలా తప్పు. నేను ఎక్సెప్ట్ చేసి నేను తల్లి ఉన్నాను. ఐ నో ఇట్. నేను ఒకటి చెప్తున్నాను, ఏ మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి. నేను వచ్చి తీసుకెళ్లిపోతాను కుక్కల్ని. సింపుల్. నేను తీసుకెళ్లిపోతాను, నేను చంపుతాను, నేను వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్ కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డ మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను పాలిటిక్స్ జాయిన్ అవుతాను, కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు. ఇట్ వాస్ సమ్ ర్యాండమ్ మ్యాన్ కేమ్ ఇన్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్.